ఒక అసురుడు అంత శక్తివంతుడుగా మారి దేవతలే అతన్ని ఓడించలేకపోయారు అని మీరు ఊహించగలరా? ఆ అసురుడిని సంహరించడానికి ఒక దివ్యమైన శక్తి అవతరించింది. అదే దుర్గాదేవి కథ. అసురుడి అహంకారం. చాలా కాలం క్రితం మహిషాసురుడు అనే అసురుడు ఉండేవాడు. అతను కఠిన తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఏ పురుషుడుగాని దేవుడుగాని నన్ను చంపలేరు. ఈ వరంతో అతను అత్యంత గర్వంగా మారాడు. స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను ఓడించి ప్రపంచాన్ని భయంతో నింపాడు. దేవతలు నిరుపాయంగా బ్రహ్మ, విష్ణు, శివుణ్ణి ఆశ్రయించారు. దుర్గాదేవి అవతారం. అప్పుడొక అద్భుతం జరిగింది. అన్ని దేవతల శక్తులు ఒకే చోట కలిశాయి. ఆ శక్తి నుండి ఒక మహాశక్తి అవతరించింది, దుర్గాదేవి. ఆమెకు అనేక చేతులు ఉన్నాయి. ప్రతి చేతిలో ఒక దివ్యాయుధముంది. శివుడు త్రిశూలమిచ్చాడు, విష్ణువు సుదర్శన చక్రమిచ్చాడు, ఇంద్రుడు వజ్రాయుధమిచ్చాడు. సింహంపై అధిరోహించి యుద్ధానికి సిద్ధమైంది. మహాయుద్ధం. దుర్గాదేవి మహిషాసురునికి సవాలు విసిరింది. 9 రోజులు 9 రాత్రులు భయంకరమైన యుద్ధం జరిగింది. మహిషాసురుడు తన రూపాన్ని మారుస్తూ ఉండేవాడు. ఎద్దు, సింహం, ఏనుగు. కాని దుర్గాదేవి ధైర్యంగా ప్రశాంతంగా పోరాడింది. 10వ రోజున ఆమె మహిషాసురుణ్ణి సంహరించింది. ధర్మం విజయం. ఈ విజయాన్ని విజయదశమిగా జరుపుకుంటారు. ఇది మంచి చెడుపై గెలిచిన రోజు. దుర్గాదేవి మహిషాసుర మర్ధినిగా ప్రసిద్ధి చెందింది. ఈ కథ ఒక పురాణం మాత్రమే కాదు, ఎంత పెద్ద చెడు అయినా ధర్మం, ధైర్యం ఎప్పుడూ గెలుస్తాయని చెబుతుంది. జై మాతా దుర్గా.